జూలై 6 దేవుని వాక్య ధ్యానం. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తున్నాను. పిల్లారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు అనుగ్రహించినారు. అందుని బట్టి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, అంతా ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండాలని మన జీవితాలను ఆయన ఈరోజు ఈ విధంగా నిర్మించడానికి తన ప్రాణ త్యాగాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభు ఇచ్చినటువంటి ఆశీర్వాదం చాలా ఉన్నతమైన ఆశీర్వాదం. దేవునిలో మనల్ని మనము కట్టుకునే వారంగా ఎప్పుడూ ఉండాలి. నేడికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక మీదట నీవెన్నడూను కన్నీళ్లు విడవవు. నిజమే, ప్రభు అంటున్న మాట. ఇప్పటివరకు నీ కన్నీళ్ళు ఎంతో బలమైనవిగా, లేతే నీ కన్నీళ్లు విడుస్తున్నప్పుడు నీకు ఎవరు తోడులేరు అన్నట్టుగా నువ్వు బాధపడుతున్నావేమో, లేదా ఇప్పుడు నీకు ఉన్నటువంటి బాధకు కారణం, నీ కన్నీళ్ళకి కారణం ఏ సమస్య అయినా కావచ్చు, అది ఏ ఇబ్బంది అయినా కావచ్చు. ఆ ఇబ్బందిని బట్టి, ఆ సమస్యను బట్టి నువ్వు ఎంతో దిగులు చెందుతున్నావా? నీకు కన్నీళ్ళు అలవాటైపోయిందా? ఎప్పుడు నాకు కన్నీళ్ల నుండి విడుదల అని నువ్వు అనుకుంటున్నావా? ప్రభు అంటున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఇంకా కన్నీళ్ళు విడవవు. నిజమే పిల్లారా, కన్నీరు బాధను బట్టి విడవడం కాదు, కానీ నీకు ఏ కన్నీటికి ఏ సమస్య కారణమో ఆ సమస్యల గురించి కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా కన్నీటిని ఆనంద బాష్పములుగా మార్చు దేవుడు మన దేవుడు. అటువంటి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించాలని, ప్రభువులో మీరు ఇంకా స్థిరులై మీ నోటి నిండా నవ్వుండాలని ఆయన కోరుకుంటూ ఉండగా, మరి ఆయన వైపు తిరగలవా? మనుషుల దగ్గర కన్నీళ్ళు కార్చడం కాదు, కానీ దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చడం నేర్చుకుందాం. అప్పుడు దేవుడు నీ ప్రతి కన్నీటి బిందువుకు సంతోషంగా పనుల్లో మోసుకొని పోయే ఒక రోజును అనుగ్రహిస్తాడు. నీవిక మీదట కన్నీళ్ళు విడవవు. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. గడిచిన కాలమంతా మీరు తోడుగున్నారు. విశేషంగా నాయన, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి ఏ సమస్య కన్నీటికి కారణంగా ఉందో ఆ సమస్య నుంచి విడుదల చేయండి. సంతోషంతో ఉంచండి. నీ ఆనందంతో బిడ్డలను ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ప్రభా, ఈ దిన ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో నీ బిడ్డలకు తోడే నడిపించండి, సహాయం చేయండి. నేటి దీవెనలతో బిడ్డలను నింపండి, నీ రక్షణలో నడిపించండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమెన్.